అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మార్చి 29వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎటువంటి పరిష్కారాల ద్వారా సమసిపుచ్చచ్చు, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలో, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంలో ఆనందదాయకం అవుతుందో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే క్షుణ్ణంగా అర్థమై తీరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎంతో ఆనందదాయకమైన ఫలితాలు అయితే వీరికి ఉండబోతున్నాయి. మీరు నమ్మలేనటువంటి ఫలితాలు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. అలాగే మీకు దేవి అనుగ్రహం కూడా ఎంతో పుష్కలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. వీరు చాలా ఈ జేబులో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ, ఏ జన్మలో ఎటువంటి పుణ్యం చేస్తున్నారో కానీ లక్ష్మీపుత్రులు అయితే అవ్వబోతున్నారు. అదృష్టానికి అయితే స్వాగతం పలకబోతున్నారు. వీరు ఈ యొక్క రాశి గలవారు నిత్యం కొలిచే ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం రేపటి రోజున ఇష్టదైవాన్ని తప్పకుండా అయితే పూజలు చేయడం, అలాగే దీపారాధన చేయడం అస్సలైతే మర్చిపోవద్దు. రేపటి రోజున ఈ రాశిలో జన్మించిన వ్యక్తి యొక్క గృహంలో దేవీ శక్తి అయితే తప్పకుండా సంచరించడం మీరు గమనిస్తారు. ఆ దేవత మీ ఇంటి చుట్టుపక్కల గల్లు మన గజ్జల సవ్వడితో అయితే తిరుగుతూ ఉండటం మీరు ఖచ్చితంగా గమనించి తీరుతారు. కాబట్టి ఈ యొక్క రాశి గలవారు ఈ సమయంలో మీ జీవితంలో ఎన్నో మార్పులను కూడా చవిచూడబోతున్నారు. ఖచ్చితంగా చాలా మార్పులు అనేవి అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. మీకు గ్రహాల మార్పు వల్ల అందులో ఒక భాగంగా అయితే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, అలాగే మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు. నిజం చెప్పాలంటే అదృష్టం మీ జీవితంలో తలుపు చేర్చినట్టనే చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా నిజంగా అదృష్టానికి మీరు తలుపులు తెరిచిన రాజయోగం అయితే మీకు తప్పకుండా పట్టబోతుంది. ఇందుకు జరిగేందుకు మూల కారణం నిత్యం మీరు కొలిచే మీ యొక్క ఇష్టదైవం. తప్పకుండా మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో కొలిచే దేవీ శక్తి దుర్గాదేవి అవ్వచ్చు, మీ కులదేవత అవ్వచ్చు. మీ యొక్క అదృష్టం గల కారణం తప్పకుండా అయితే అమ్మవారులు కావచ్చు, కులదేవతలు కావచ్చు. కోటిసార్లు కృతజ్ఞతలు తెప్పుకున్నా కూడా మీరు తక్కువే, అసలు ఊహించలేరు. అటువంటి అంతటి మార్పు మీ జీవితంలో రాబోయే రోజుల్లో చవి చూడబోతున్నారు. 1000 రెట్ల శక్తితో ఈ యొక్క రాశి గల వారికి మహా అఖండ రాజయోగం పట్టబోతుంది. ఇదంతా కూడా సాధ్యమని అయితే నిజమైతే చెప్పాలి. ఆ యొక్క తల్లి యొక్క దయ మీకు, నిజంగా అమ్మవారి దయ మీకు జీవితంలో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి. అమ్మవారి యొక్క శక్తి మీరు ఎవరు కూడా అంచనా వేయలేరు. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్పాలంటే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకు మాత్రం తప్పకుండా రాజయోగం, అఖండ రాజయోగం అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. వీరికి అనుకూలంగా ఎన్నో ఫలితాలు రాబోతున్నాయి. వీరికి తప్పకుండా గ్రహాల యొక్క సంచారం వీరి యొక్క పరువును నిజంగా నిలబెట్టబోతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా వీరు మంచి ఫలితాలను అయితే చవిచూడబోతున్నారు. జీవితంలో సుఖాలు పెరగబోతున్నాయి. పెద్ద పెద్ద ఆస్తులు, ఇల్లులు కొనుగోలు చేయబోతున్నారు. అలాగే కొత్త విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేయబోతున్నారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. నిజంగా రాబోయే రోజుల్లో మీకు గొప్ప అదృష్టం అయితే మీకు ఎదురు కాబోతుంది. ఆర్థిక లాభాలు పొందబోతున్నారు. మీ యొక్క దరిద్రం అంతా పోతుంది, అదృష్టం పడుతుంది. ఈ యొక్క రాశి గల వారికి తోడుగా ఆ తల్లి యొక్క శక్తి ఉంది కనుక ఇటువంటి ప్రయత్నాలన్నీ 100% తప్పకుండా విజయవంతం అవుతాయి. జీవితం అనేది ఆనందంతో నిండిపోతుంది. హెచ్చు తగ్గులు లేకుండా, భేదాభిప్రాయాలు అనేవి లేకుండా మీకు మంచి మంచి ఫలితాలు రాబోయే రోజుల్లో ఎంతో ఆనందదాయకంగా అయితే ఉండబోతుంది. ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి. మీలో ఎవరైతే ఈ యొక్క రాశి గల వారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారో ఖచ్చితంగా విజయాలను మీ సొంతం చేసుకుంటారు. ఉద్యోగస్తులను కూడా అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు అయితే లభించబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి నుంచి మంచి మార్పులు రాబోతున్నాయి. ఇకపోతే ఈ యొక్క రాశి గల వారు ఆర్థిక లావాదేవీలు అధికంగా ఉండడం వల్ల ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా సంయమనం వహించడం ఎంతైనా మంచిది. మితిమీరిన కోపాన్ని జాగ్రత్తగా మీరు అదిమి పెట్టుకొని మీ యొక్క లక్ష్యాలను సాధించే వరకు ఓర్పును వహించడం ఎంతైనా మంచిది. ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతీరుతుంది. మరింత ధైర్యాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు, కానీ తరచుగా లాభాలు పొందుతూనే ఉంటారు. అలాగే సొంత వాహనాన్ని కొనుగోలు చేయబోయే సూచనలు కూడా మెండుగా కనబడుతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి ఆర్థిక ప్రయోజనాలు మెండుగా హెచ్చుతగ్గులతో అనుభవించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో లాభాలు, ఎన్నో గౌరవ మర్యాదలు కూడా దక్కబోతున్నాయి. వీరికి ఇంకొంచెం
ఏ ఎవరైనా గానీ ఉంటే వారి యొక్క జీవితంలో ఒకసారి ప్రయోజనాలు ఎక్కువగా రాబోతున్నాయనైతే గమనించుకోవాలి. కాస్త అటు ఇటుగా తక్కువగా గానీ, ఎక్కువగా గానీ మీకు మంచి మంచి ఫలితాలైతే మీ యొక్క జీవితంలో మార్పులు అనుభవించే అవకాశం మెండుగా కనబడుతున్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే వరకు మరింత కృషి చేయవలసిన అవసరం అయితే ఉంది. పిల్లల చదువుపై దృష్టి పెడితే తప్పకుండా విజయం మీ సొంతమే అవుతుంది. ప్రేమికులు ఎవరైతే ఉంటారో మీ యొక్క ప్రేమ సంబంధంలో మంచి మార్పులు కనబడుతున్నాయి. కాకపోతే మీరు కాస్త ఓపికతో ఉండడం వల్ల ఎంతైనా మంచి జీవితాన్ని అయితే సాధించగలరు. ప్రేమ వివాహం యొక్క జాతకాన్ని అనేక రకాలుగా మారుస్తుంది. తప్పకుండా ఈ యొక్క రాశి గలవారు ఎంతో ఓర్పు వహించడం వల్ల రాబోయే రోజుల్లో మంచి మంచి అవకాశాలను అయితే పొంది తీరుతారు. అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం వల్ల ఎన్నో మంచి అనుబంధం అయితే ఏర్పడుతుంది. మనస్పర్ధలు అన్నీ మీరు ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి మీ యొక్క బంధం అయితే మెరుగుగా తయారవుతుంది. రేపటి రోజున మాత్రం తప్పకుండా మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీరు మీ యొక్క జీవితాన్ని మీరు కోరుకున్నట్లుగా మార్చుకోవడం కూడా సాధ్యమవుతుంది. అలాగే ఈ యొక్క రాశి గల వారికి భవిష్యత్తు పరంగా చూసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయంటే గనక మీ భవిష్యత్తు పరంగా చూసుకున్నట్టయితే అమ్మవారి దయ వల్ల మిమ్మల్ని కరుణించటం రాబోయే భవిష్యత్తు పరంగా గొప్ప గొప్ప ఫలితాలు కూడా మీకు అందివ్వబోతుంది. అమ్మ యొక్క అనుగ్రహం మెండుగా మీపై ఉంటుంది. గొప్ప గొప్ప ఫలితాలు రాబోతున్నాయి. మీకు ఇంకా మంచి మార్పులైతే మీ జీవితంలో రాబోతున్నాయి. శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభించబోతుంది. జీవితంలో గొప్ప గొప్ప మార్పులైతే మీకు ఎదురు కాబోతున్నాయి. చక్కటి మార్పులు, చక్కటి జీవితాన్ని అయితే చవి చూడబోతున్నారు. సానుకూల మార్పుల వల్ల మీకు సరికొత్త జీవితం మీకు ఆనందదాయకంగా గడపబోతున్నారు. ఒక్క క్షణాన్ని కూడా మీరు ఎలా నిర్వహించాలో, మీరు తప్పకుండా విద్యను ఎలా నేర్చుకోవాలనే దిశగా ప్రయత్నాలు వేసి చూస్తే గనక మీ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చేవనేవి, ఆర్థిక మార్పులు ఏ విధంగా ఉంటాయనేది కూడా మీకు అంతా చాలా మంచిగా అయితే ఉంటుంది. అద్భుతమైన మార్పులు కూడా రాబోతున్నాయి. మీ యొక్క ప్రయత్నాన్ని గొప్ప ఆర్థిక ప్రయోజనాల కోసం అయితే పొందబోతున్నారు. మీలో ఎన్నో మార్పులైతే తీసుకురాబోతుంది. రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఒక మార్పు మీ వ్యాపార రంగంలో ఊహించినటువంటి లాభాలతో పాటు మీరు ఆశించిన ప్రయోజనాన్ని కూడా పొందబోతున్నారు. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండబోదు. అలాగే ఈ యొక్క రాశి గల వారికి కుటుంబ సభ్యుల విషయానికి వస్తే కూడా అంతా శుభప్రదంగానే ఉండబోతుంది. మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబంలో ఆనందం వెల్లువిరచబోతుంది. మీరు తప్పకుండా శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. బంధువులు, కుటుంబ సభ్యులు ప్రతి పనిలో తోడుగా అండగా ఉంటారు. మీ యొక్క కుటుంబ సభ్యులు సంతోషంగా గడుపుతారు. ఏదేమైనా మీకు సమస్యలు పెరగడం వల్ల కొన్ని సమస్యలు ఏవైనా ఉంటే ఈ సమయంలో ఖచ్చితంగా అవన్నీ సమసిపోతాయి. ధైర్యం ఎంతైనా అవసరం. రేపటి రోజున వైవాహిక విషయానికి వస్తే గనక ఈ యొక్క రాశి గలవారు ఎవరైతే వివాహం అయిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారో కొంత బలహీనమైన పరిస్థితులు అయితే మీకు ఏర్పడబోతున్నాయి. జీవితంలో మాత్రం మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలకు అయితే దారితీస్తూ ఉంటాయి. వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది కనుక మీకు కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలోనే తగ్గిపోతాయి. ఎంత ఒత్తిడి ఉన్నా, సమస్యలు ఉన్నా రాబోయే రోజుల్లో అతి తక్కువ సమయంలోనే అవి తగ్గిపోయేందుకు చాలా అనుకూల అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీరు ఇప్పటి వరకు కూడా ఒక ఎత్తు, ఇక నుండి ఒక ఎత్తు అనైతే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అన్యోన్య దాంపత్య జీవితాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మార్పులు చేర్పులు రాబోతున్నాయి. మీ భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యంగా ఉండబోతున్నారు. అలాగే రేపటి రోజున మీకు కొట్లాటలు ఉన్న మూడో వ్యక్తి మీ మధ్యలోకి వచ్చిన అవన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ సమస్యలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏకాంతంగా గడిపే సమయంలో మీరు జీవిత భాగస్వామితో కలిసి రకరకాలుగా టూర్లుగా అలాగే పుణ్యక్షేత్రాలకి దర్శించినట్టయితే మీకు తప్పకుండా మీ మధ్యన ఉన్న ఘర్షణలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో ఎప్పుడూ కూడా అసంతృప్తిని చెందవద్దు. ఆత్మసంతృప్తి చెందకండి. మీరు తప్పకుండా అయితే మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టడం ఎంతైనా అవసరం. అయినా ఎక్కువగా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉంది కనుక అమ్మవారు తప్పకుండా నిత్యం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది కనుక మీరు తప్పకుండా అయితే రేపటి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు ఎంతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపబోతున్నారు. రేపు ఉదయం నిద్ర లేవగానే తప్పకుండా మీ యొక్క కులదేవత ఆరాధన కానివ్వండి, అమ్మవారి యొక్క అనుగ్రహం కానివ్వండి మీరు చేయడం, అలాగే దీపారాధన చేయడం ద్వారా అంతా సుఖ సంతోషాలతో వెల్లువిరుస్తుందనైతే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.